పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను అని ఒక స్వరం వినబడుతుంది. ఆ శత్రువులను కంటపడకూడదని దాపెట్టుకున్నవాడు పరాక్రమం గలడా? శత్రువు చూసాడని శత్రువు చూడకుండా గానుగ చాటున పక్కన దూరంగా దాక్కున్నవాడు పరాక్రమం కలిగిన వాడా? బలవంతుడా? పిరికివాడా? పిరికివాడు, బలహీనుడు, బలవంతుడు కాదు. కానీ ఒక దూత అంటుంది పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోన్ అని పిలుస్తుంది. ఈ మాటకు ఆయన ఆశ్చర్యపోయినాడు. నేనే బలహీనునిగా అయ్యి బలహీనపరచబడుతూ ఉంటే, దాపెట్టుకుని ఉంటే శత్రువుకి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అని వింటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, దేవుని ఆశ్చర్యకార్యాలు ఎట్లుంటాయంటే, నువ్వు బలహీనుడివా, నిన్నే వాడుకుంటాడు దేవుడు. నువ్వు బలహీనుడివా, నిన్నే వాడుకుంటాడు దేవుడు. నేను కూడా మా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు. ఏ దానికి అడిగినా పట్టించుకునేటోళ్ళు కాదు. బలహీనుడు, చేత కాదు వానికి, బలహీనుడు చేత కాదు అని వదిలేసింది. ఆ బలహీనున్నే దేవుడు వాడుకొని ఈ మహిమ కలిగిన పరిచర్యను అప్పగించి ఇంతమందిని ఈ బలహీనుని ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి గొప్ప కార్యాలు ఇవే. దేవుడు బలహీనున్నే వాడుకుంటాడు. నీ ఇంటిలో నీ కుటుంబస్తులో నువ్వు బలహీనునివే, కానీ నీ పక్కన ఉన్న దేవుడు ఎవరు తెలుసా? బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బలహీనునివే, నేను బలహీనున్నే, ఒప్పుకుంటున్నాం. నేను బలహీనున్నే ప్రభా, నేను బలహీనున్నే, కానీ నా పక్కన నీవు ఉన్నావే, నీవు బలహీనునివి కాదు. నువ్వెవరు? బలవంతుడివి. ఆమేన్, హల్లెలూయా. ఆ బలవంతుడమైన దేవుడవైన నీవు నా మీద చేయేస్తే నేను కూడా బలవంతున్నే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.